తమిళనాడు రిజల్ట్స్ వస్తున్నటువంటి ఈ సందర్భంలో విజయ్ ముఖ్యమంత్రి అవ్వడం లాంఛనమే అయినటువంటి ఈ సందర్భంలో ఒక ఫోటో చక్కర్లు కొడతా ఉంది డిజిటల్ మీడియా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. ఆ ఫోటోను చాలా వరకు షేర్ చేస్తూ ఉన్నారు. ఆ ఫోటోలో ఏముందా అనుకుంటా ఉన్నారా? ఒక వీడియో కూడా అట్లానే షేర్ అవుతూ ఉంది. ఆ వీడియోలో ఏముంది అనుకుంటా ఉన్నారా? ఎస్, మీరు వింటుంది నిజమే. సినీ నటి త్రిష నేను ముఖ్యమంత్రిని అవుతానంటూ గతంలో తను మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. దాంతోపాటుగా ఒక ఫోటో కూడా షేర్ చేస్తూ ఉన్నారు. గతంలో జయలలిత, ఇప్పుడు త్రిష అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆ ఫోటో ఏంటో మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. క్లియర్గా ఆ ఫోటో ఇదే. ఈ ఫోటోయే ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలా వరకు ట్రెండింగ్లో ఉంది. ఎస్, ఈ ఫోటోనే. ఒక వీడియో ఆల్రెడీ మీరు చూసే ఉన్నారనుకుంటున్నాను. ముఖ్యమంత్రిని అవుతానంటూ త్రిష ఒక ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి సందర్భంలో తను మాట్లాడినటువంటి మాటలు. ఎస్, జయలలితకి వెనకాల ఎంజీఆర్ ఫోటో పెట్టారు. మరొక వైపు త్రిషకి వెనకాల విజయ్ ఫోటో పెట్టారు. ఇక జయలలిత బ్రాహ్మణ్, అలాగే త్రిష బ్రాహ్మణ్ అంటూ రాసుకొచ్చారు. అలాగే చర్చ్ పార్క్ స్కూల్లో చదివింది జయలలిత అంటూ తన యొక్క స్కూలింగ్కు సంబంధించి, మరొక వైపు అదే చర్చ్ పార్క్ స్కూల్లో చదివింది అంటూ త్రిషకు సంబంధించి, మరొక వైపు ఇద్దరు కూడా యాక్ట్రెస్సే, ఇద్దరు కూడా సినీ నటులే అంటూ రాసుకొచ్చారు. ఇక్కడ క్లియర్గా అన్మ్యారీడ్, ఇక్కడ అన్మ్యారీడ్, అలాగే ఇక్కడ అన్మ్యారీడ్ అని రాయడం జరిగింది క్లియర్గా. ఇక్కడ చైల్డ్ ఫ్రీ, ఇక్కడ కూడా చైల్డ్ ఫ్రీ. మరొక వైపు ఎఫ్ఐఆర్ విత్ ఎంజీఆర్ అని చెప్పేసి ఒకవైపు, ఎఫ్ఐఆర్ విత్ అప్కమింగ్ సీఎం విజయ్ అంటూ మరొక వైపు. ఎస్, కాల్డ్ యాజ్ అమ్మ అంటూ జయలలితను చెప్తే కాల్డ్ యాజ్ అమ్మ అంటూ, కాల్డ్ యాజ్ మమ్మీ అంటూ త్రిష గురించి అయితే రాసుకొచ్చారు. క్లియర్గా ఇక్కడ మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇద్దరికి సంబంధించినటువంటి ఫోటోలు పెట్టి జయలలిత చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు, అలాగే త్రిష కృష్ణన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు అంటూ ఒక ఊహాజనితమైనటువంటి ఫోటోను వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. ఎస్, చూస్తున్నటువంటి మీరేమనుకుంటా ఉన్నారు? మరి త్రిషకి కూడా అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. గతంలో ఎంజీఆర్ను బేస్ చేసుకొని జయలలిత ముఖ్యమంత్రి అయింది. ఇప్పుడు విజయ్ని బేస్ చేసుకొని ముఖ్యమంత్రి అవుతుంది త్రిష అంటూ పుంఖానుగా సోషల్ మీడియాలో షేర్ అవుతున్నటువంటి ఒక పోస్ట్ పట్ల మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపకంగా తెలియజేయండి.